మాట్లాడుకోవాలి 18 మంది మా మామయ్య చంపడానికి వచ్చి నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడాలి కరెక్ట్ మాట్లాడడానికి వచ్చి ఆవేశంలో ఉన్నా అప్పుడు అడ్డీలు పెట్టుకొని వెళ్ళి సంబంధించిన రెడ్డి మా ఊరే అయితే అన్న నాకు ఇలాంటి బాధ ఉందని కూడా ఇటువరకు కూడా గతంలో కూడా ఒకసారి చెప్తే రా మాట్లాడదాం రా అన్నాడు. వచ్చినాక ఇప్పుడు మా మామయ్యని తీసుకొని కలవడానికి పోతుంటే యాడికి రా బే ఎన్ని రోజులు ఏం చేసినావు రా అని ఎదురొమ్మున చేసి ఇట్లా నెట్టడానికి రావడం జరిగింది. ఎస్ఐ గారు షాలి గారు ఎస్ఐ గారు నన్ను నెట్టడానికి రావింది. నేనేం తప్పు చేసి సార్ ఎందుకు చేస్తున్నావు సార్ నా మీద, ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు ఏం బీకినవురా, అప్పటి సమస్యని అప్పుడే చూసుకోవాలి, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే నాకు అప్పటి సమస్య మీరు స్టేషన్కి వచ్చినా నాకు పరిష్కారం కాలేదు కాబట్టి నేను ఎంపీ గారి కాడికి కలెక్టర్ గారి కాడికి వచ్చి కలుద్దామని వచ్చినాను సార్ అని చెప్పబోతున్నాగానే నన్ను ఇలా బయటికి నెట్టేయడం జరిగింది. బయటికి నెట్టేస్తున్నాను, నా చెప్పు తెగింది. ఈ చెప్పు దిగడం వలన నేను బయటికి వెళ్ళి వచ్చాను. ఇప్పుడు ఏదైతే మీటింగ్ జరుగుతుందో హాల్ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చినాను. ఇట్లా గల్ల మీద చేసి ఇట్లా నెట్టినట్టు చేసిండు. ఏం బేగ్ గుద్ద వలుగుతుంది అన్నట్టు మీదకి వచ్చేసిండు. నేను ఒక రైతు బిడ్డని, నేను ఒక నాయకుని కాదు, నేను ఒక లీడర్ని కాదు, ఒక పేద రైతుని, రైతులాగా చూడండి అనే సమస్య రామరెడ్డి గారు అంగవేయాలి 50 ఏళ్ళుగా ఆ భూమి